హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. చాలామంది పేరెంట్స్, విద్యార్థులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం నుంచి కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాల నుంచి సార్ మేము కేసెట్ ఎగ్జామ్ రాయొచ్చా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది విద్యార్థులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఎవరు కేసెట్ రాయొచ్చు, ఎవరు కామెడీగా రాయొచ్చు, వీటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది, ఫీ స్ట్రక్చర్ వీటి మధ్య డిఫరెన్స్ ఏముంటుంది, సో ఎవరైనా మన తెలుగు పిల్లలు కేసెట్ రాసేటువంటి పాసిబిలిటీ ఉందా ఒకసారి చెక్ చేసేద్దాం ఈ వీడియోలో. సో బెంగళూరులో బీటెక్ చేయాలనుకుంటే మీరు ఈ కేసెట్కి కామెడీకి మధ్య ఎగ్జాక్ట్గా మీనింగ్ తెలుసుకోవాలండి. సో అలా తెలుసుకోకపోతే మీ 10 లక్షలు అయినటువంటి విలువైనటువంటి అమౌంట్ ఆగమైపోతుంది. సో ప్రతి తెలుగు విద్యార్థి కళ సిలికాన్ వ్యాలీలో చదువు. సిలికాన్ వ్యాలీ అంటే మనకి బెంగళూరుని సిలికాన్ వ్యాలీ అంటుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ టాప్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంటుంది, టెక్ హబ్ ఆఫ్ ఇండియాగా బెంగళూరుకి పేరుంది. కానీ అక్కడ ఒక నాన్ లోకల్ ట్రాప్ అనేది ఉందన్నమాట. అదేందనేది చూద్దాం. సరైనటువంటి సమాచారం లేకపోతే ఈ 10 lakhs యూ మైట్ పే ఎక్స్ట్రా. సో కేసెట్ మరియు కామెడీకే మధ్య ఎగ్జాక్ట్గా డిఫరెన్స్ ఏందనేది మనం ఒకసారి చూద్దాం. కేసెట్ అనేది కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. ఇది కర్ణాటక లోకల్స్ కోసం మాత్రమే. కానీ ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. క్లాజ్ ఏ ప్రకారం 7 years రూలు, అంటే 1 నుంచి 12వ తరగతి మధ్యలో కనీసం 7 సంవత్సరాలు ఎవరైతే చదువుంటారో ఎక్కడ కర్ణాటకలో వాళ్ళని లోకల్స్ కింద ట్రీట్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ క్లాజ్ ఏతో పాటు మరో లూప్ లైన్ కూడా ఉంది. ఈ లూప్ లైన్ ఏందనే చూద్దాం. కేసెట్లో సీట్ వస్తే లాభం ఏంటి అనేది తీసుకున్నప్పుడు యాన్యువల్గా ఫీజు ఏదైతే ఉందో 65,000 నుంచి 95,000 మధ్యలో ఉంటుందండి. జాబ్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ కట్టిన ఫీజు మొత్తం కూడా రికవరీ అయిపోతుంది. సో కామెడీకే ఏంటంటే ఇది కర్ణాటకలో ఉన్నటువంటి కాలేజెస్లో చేరడానికి ఇతర రాష్ట్రాల పిల్లలు రాసేటువంటి ఎగ్జామ్ని కామెడీకే అంటారు. సో ద గేట్వే ఫర్ నాన్ లోకల్, తెలుగు విద్యార్థులకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం. ఆల్ ఇండియా ఓపెన్ కాటా, అది ఎవరైనా అప్లై చేసుకొని ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. దీనికి రమారమిగా ఒక 2,25,000 మంది మన తెలుగు వాళ్ళు ఇందులో ఎక్కువగా ఉంటారు, అప్లై చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా కామెడీకి అప్లై చేస్తూ ఉంటారు అనమాట. సో దీని యొక్క యాన్యువల్ ఫీజు వచ్చేసి 2,60,000 ఉంటుందన్నమాట. 4 years టోటల్కి 12 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది. సో మీకు ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా సరే కామెడీకి ఫీజు అనేది మాత్రం మినిమంగా ఒక 2.5 lakhs పైనే ఉంటుంది. ఒకే బెంచి కానీ ఫీజులో ఇంత తేడా. కేసెట్ ద్వారా పోతేనేమో 2 లక్షలు తక్కువ కట్టాలి సంవత్సరానికి. అదేవిధంగా మేనేజ్మెంట్ లెవెల్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది కామెడీకే ద్వారా వెళ్తే. సార్ మరి ఎట్లా సార్, మరి కామెడీకే రాయకపోతే మన సీట్ చాలా మందికి తెలియనటువంటి ఒక సీక్రెట్ కోటా ఉంది. మనకు తెలిసింది ఇప్పుడు లోకల్స్ కోసం కేసెట్ ఉందని తెలుసు, అదర్ స్టేట్స్ వాళ్ళ కోసం కామెడీకే ఉందని తెలుసు. కేసెట్లోనే మరొక క్లాజ్ ఉంది. ఈ యొక్క క్లాజ్ పేరే హోరనాడు లేదా గడినాడు అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మనకు ప్రత్యేకంగా మీరు బార్డర్ జిల్లాల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక క్లాజ్ ఉందన్నమాట. సో ఈ క్లాజ్లో కానీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు కేసెట్కి ఎలిజిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఏంటి ఎలిజిబిలిటీ? మాతృభాష కన్నడ అయి ఉండాలి. అదేవిధంగా సాధారణ కన్నడ పరీక్ష పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా దీనికి ఇంకా 2-3 రకాల క్లాజెస్ ఉన్నాయండి. సహజంగా మీ తల్లిదండ్రులు ఒకరు ఎవరైనా సరే మీరు కర్ణాటక ప్రాంతం నుంచి ఉండాలి. చాలామంది మనకి ఇప్పుడు అనంతపురం బార్డర్లో అని తీసుకున్నప్పుడు మనకి బెంగళూరు నుంచి అమ్మాయిని కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు పోయి ఎక్కడ చేసుకోవడం కానీ న్యాచురల్గా సంబంధాలు అనేవి క్రాస్ బార్డర్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులందరికీ కూడా వాళ్ళు కేసెట్కి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ యొక్క క్లాజ్ ఏదైతే ఉందో దీని గురించి చూడండి. మీరు ఎప్పుడైతే కేసెట్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారో అక్కడ హోరనాడు లేదా గడినాడు అనేటువంటి ఒక క్లాజ్ ఉంటుంది. దానికైనా ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క ఎలిజిబిలిటీ దాంట్లో మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మన బార్డర్ జిల్లాలటువంటి కర్ణాటక బార్డర్ జిల్లాలైనటువంటి అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంత వారసులు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగానే వచ్చినట్లయితే మీకు చాలా తక్కువ ఫీజుకే మీకు అయిపోతుంది. ఆర్వీసీఈ, లోకల్ రామయ్య, అదేవిధంగా దయానంద్ సాగర్ ఇటువంటి కాలేజెస్ అన్నింటిలో కూడా మీకు లోకల్ ఫీజు అనేది వర్తిస్తుంది. సో మీరు 2x కంపేర్ టు ద హైదరాబాద్. ఎందుకంటే టాప్ కాలేజెస్ అయినటువంటి ఆర్వీసీఈ, బిఎంఎస్, ఎంఎస్ఆర్ఐటీలో వస్తే మీరు వెళ్ళండి. అదేవిధంగా మీకు మొత్తం కలిపి కూడా 15 లక్షల్లో వచ్చేస్తుంది అనమాట. సో 15 లక్షలు ఖర్చు చేసే బదులు టాప్ 3 బెంగళూరు కాలేజెస్ వస్తేమో చేరండి. లేదా ఏదో ఒక చిన్న కాలేజీలో అయితే మాత్రం బెంగళూరుకు పోయి చేరడం అనేది వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే కామెడీకేలో చాలా కాలేజెస్ ఉన్నాయి. సో మీకు లెవెల్ 1 కాలేజెస్ అనుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 15-20 కాలేజీలు అక్కడ కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. కానీ కింద కాలేజీకి వెళ్ళినా కానీ ఫీజు మాత్రం 2 లక్షలు ఉంటుంది. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఎంసెట్లో ఉన్నటువంటి మంచి కాలేజీలు కానీ ఇక్కడ కానీ వస్తున్నట్లయితే వీటికి ప్రియారిటీ ఇవ్వండి. లేదా మీకు మంచి కాలేజెస్ టాప్ 10లో ఏది వచ్చినప్పుడు కూడా బెంగళూరు ప్రియారిటీ, అంతకన్నా దిగువన కాలేజ్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ హైదరాబాద్ కాలేజెస్లో కూడా ఏది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయనేది మనం ఈ కంపారిజన్ చేసుకుంటే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్లారిటీగా మనకు కలిసి వస్తుంది.
సో ఒక్కసారి ఏంది మొత్తం సమ్మరీ అనుకున్నట్లయితే కేసెట్ అనేది లో ఫీజ్ ఓన్లీ ఫర్ లోకల్స్, అదేవిధంగా కామెడీ ఫీలో హై ఫీజు ఉంటుంది బట్ గుడ్ ఫర్ టాప్ కాలేజెస్. బార్డర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం హోరనాడు మరియు గడినాడు కోటాకు సంబంధించినటువంటి విషయాన్ని మీరు కేసెట్ అప్లికేషన్లో కానీ చూసుకున్నట్లయితే మీరు ఈ ఫీజు ఏదైతే 10 లక్షలు పోగొట్టుకున్న ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి కామెడీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు, పర్టికులర్గా కామెడీకేలో టాప్ 10 కాలేజ్ లిస్టు, కామెడీకేలో టాప్ 20 కాలేజ్ లిస్టు, హాస్టల్స్ ఉన్నటువంటి కాలేజ్ లిస్టు, ఇట్లా ప్రతి వివరాన్ని కామెడీకి సంబంధించినటువంటి ఏ చిన్న పాయింట్ కూడా వదిలిపెట్టకుండా ఎడ్యునైన్ ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ సంవత్సరం మేము లాస్ట్ ఇయర్ కూడా కామెడీకి సంబంధించినటువంటి అనేక వీడియోస్ చేసాము. ఈ సంవత్సరం మన తెలుగు వాళ్ళు దాదాపు వేలల్లో కాదు చాలా ఎక్కువ సంఖ్యలో మీకు బెంగళూరులో కూడా లేదా కర్ణాటకలో కూడా స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళే, కాకపోతే వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడ లోకల్గా చదివి ఉంటారు కాబట్టి కేసెట్ రాస్తున్నారు కాబట్టి కేసెట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఈ సంవత్సరం నుంచి మేము అప్లోడ్ చేయాలనుకుంటున్నాము. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ యొక్క మదర్ టంగ్లో హ్యాపీగా మీరు కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా విని అప్డేట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకునే దానికి మీకు ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.